వీళ్ళ భార్య ఆయన భార్య పోయి కంప్లైంట్ ఇచ్చింది, అవతల వచ్చి ఇంటి మీద గొడవ వచ్చాడు, దాన్ని తీసుకోలేదు. ఇతను కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టేసి ఎత్తివేశారు. సాక్ష్యం లేదు. ఒకవేళ వాడు చెప్పకపోతే బలవంతంగా అయినా చేయిస్తారు, సాక్ష్యం తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ జైల్లో పంపారు. ఇంకా ఇవి నేరాలు అయితే అంటే ఇట్లా రాయించుకొని నేరాలు కథ రాసినట్టు పాత్రధారులను క్రియేట్ చేసి స్క్రిప్ట్తో తయారు చేసి స్క్రీన్ ప్లేతో చేయడం మొదలు పెడితే ఇంకా అసలు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉన్న కాన్స్టిట్యూషన్, మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏర్పాటైన సిస్టమ్స్ అవే మనల్ని భక్షించడం మొదలు పెడితే, అవే మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే ఇది ఇంకా డెమోక్రసీ ఏంటి? ఇక్కడ ఇంత ఎలక్టెడ్ గవర్నమెంట్లు ఎందుకు? అధికారులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఇది వరీసంగా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో అక్రమ మైనింగ్ జరిగింది, 250 కోట్ల రూపాయల పెనాల్టీలు కూడా వేస్తారని మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఒక సందర్భంలో మీడియా ముందు ప్రచారం చేశారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అక్రమం జరిగింది, కాకాని గవర్నర్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, మరొక ఎంపీని అరెస్ట్ చేయలేదని కూడా ఆయన అన్నారు. అంటే అక్రమ మైనింగ్ జరిగిందని ఆయనే అన్నట్టుగా చెప్తున్నారు, మీడియా ముందు కూడా అన్నారు. మళ్ళీ చెప్తున్నాము, కేసులు పెట్టుకోవడంలో తప్పు లేదు, ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ ఇంకా లాస్ట్ స్టెప్ కింద ఉండాలి. ఎవడన్నా కోఆపరేట్ చేయడో ఇంకోటి అనుకుంటే, లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, అట్లంటే చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరు కట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు. అరెస్ట్ అయిన వ్యక్తి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు. అప్పుడు ఏదైనా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి. బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని, లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టే కట్టు, అది కూడా అభ్యంతరంలా. కానీ అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా? చేయలేని పరిస్థితి ఉందా? ఏం లేదు, అందరికి మీకు మాకు అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయొచ్చు, 41 నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు, అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో పిలిపి ఇవన్నీ చేయొచ్చు కదా. ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్కు వెళ్ళడానికి ముందు తతంగం నడిపేది ఫార్స్, అది కనపడుతుంది కళ్ళ ముందు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివే. ఎవరో ఏదో చెప్పారు, వాడు ఎక్కడో ఏదో అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు. ఇంకా వరుస పెట్టి 10 ఏళ్ల క్రితం దగ్గర నుంచి పోస్టులు